ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత దినాల నుండి మనము 7 సంఘములకు జరిగినటువంటి విషయాలను గురించి మనం తలస్తున్నాం. ఈ దినము కూడా మరి అదే భాగం తలంచాలని ప్రభు మాకు ఇచ్చిన తలంపును బట్టి మీ యొక్క గ్రహింపులోనికి మాట తీసుకొని వస్తున్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములు 14 నుండి 22 వరకు గ్రహించినటువంటి విషయాలు మనం మళ్ళా తలుస్తున్నాం. 22వ వచనము, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో ప్రియమైనటువంటి యొక్క దేవుని బిడ్డలారా, దేవుని సంఘము అనేటువంటి మనము ఎవరి మాట వినాలి? అందుకని ఆత్మ చెప్పుచున్న మాట. ఎవరు చెప్పేది? ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏ మాట అయితే మనకు చెప్పబడుతుందో సంఘానికి, మనకు అది మనం వినాలి. అందుకనే ఈ సంఘములన్నిటి కూడా 7 సార్లు ఈ మాట ఉంటుంది. ఆత్మ లేక సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట 7 సంఘాలకు 7 సార్లు చివరి సమయాలలో ఈ మాట ఉంటుంది. ముగింపులో సంఘములతో అని. కాబట్టి చివరి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఆయన మాటను మనము సంఘముగా ఎంతవరకు అనుసరిస్తున్నాం? ఎందుకంటే సంఘాన్ని గురించి ఇంత ప్రత్యేకత ఎందుకు అనంటే, సంఘములో ఉన్నటువంటి యొక్క లోటుపాట్లను చూపిస్తూ వాటిని మనం సరి చేసుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకనంటే రేపు సంఘము దేవుని ఎదుట నిలబడేదిగా ఉంటుంది. అంతేకాదు, యేసు ప్రభువారు భూలోకములో మానవుడిగా ఉన్నటువంటి దినములలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ విధంగా మన ప్రభు చెప్పినటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను. 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు ఈ మాట చెప్తూ వచ్చినట్టు 18వ వచనంలో, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. గమనించండి, పాతాళలోక ద్వారములు దాని ఎదుట అంట. దేని ఎదుట? సంఘం ఎదుట. ఇప్పుడు సంఘము పాతాళం యొక్క ద్వారాలు దాని ఎదుట, సంఘం ఎదుట నిలబడవు అంట. అంటే పాతాళ యొక్క ద్వారం ఎక్కడుందని అర్థము? సంఘానికి సమీపంగా ఉంది. కాబట్టి పాతాళలో ఒక ద్వారము, దాని ద్వారములు, అంతేనా? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు అంట. ఎన్నున్నాయి ద్వారాలు? పాతాళానికి వెళ్ళేటువంటి ద్వారాలు ఎన్నున్నాయి? ఏంటి ఆ ద్వారాలు? పాతాళానికి వెళ్ళేటువంటి ద్వారాలు ఏంటి? ఒక మనిషి పాతాళానికి వెళ్ళాలంటే ఏం కావాలా? బైబిల్ ప్రకారంగా పాపం చేసిన వాడిని పాతాళం పట్టుకుంటుంది అంది. పాతాళానికి వెళ్ళిన వాడు ఎప్పుడు కూడా తిరిగి రాడు. పాతాళంలో ఏమున్నది అని అంటే, అక్కడ పాతాళంలో యాతన ఉన్నది. ధనవంతుడు యాతన పడుతున్నట్టుగా మనం చూడగలము. ఈ యాతన ఎప్పటిదాకా ఉంటుందంటే యుగ యుగాలు, రాత్రి మగళ్ళు బాధించబడతారు. ఇది పాతాళం యొక్క విధానం. కాబట్టి పాతాళంలో ఒక ద్వారాలు ఏంటి అంటే, పాతాళం యొక్క ద్వారాలు అనేటువంటి విషయానికి వస్తే, బైబిల్లో మనుషుడు చేసినటువంటి పాపములన్నీ కూడా పాతాళానికే తీసుకొని పోతాయి. అందుకనే బైబిల్లో ఒక మాట నేను చదువుతున్నాను, 2 భాగాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఈ సందర్భంగా దేవుని సంఘముగా దేవుని మాట మనం వింటున్నామా, వినడం లేదా, మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. మొదటి కొరింథీ పత్రికలో పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ విధంగా రాస్తూ ఉన్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంటుంది. 6వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 6:9, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాకపోతే ఇంకొక రాజ్యం ఏంటంటే పాతాళమే. ఒకటి పరలోకము, రెండవది పాతాళము. కాబట్టి ఎవరు అంటే అన్యాయస్తులు. ఎవడు అన్యాయం చేస్తుడు? ఇది మార్గం అన్నమాట. పాతాళానికి పోయేటువంటి యొక్క మార్గం ఏంటంటే నువ్వు చేసే అన్యాయస్తులు. తర్వాత మోసపోకుడు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలైనను, లోబులు, త్రాగుబోతులు, దూషకులైనను, దోచుకొని వారైన దేవుని రాజ్యానికి కొరింథీ సంఘములో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు.
ఇవన్నీ చేసుకుంటూ కూడా దేవుని రాజ్యానికి పోతాం, మేము దేవుని రాజ్యానికి పోతాం, దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నారు. ఇది నాలుగు సంఘాల్లో మనం ఏం చూస్తున్నాం? అందుకనే ఇవన్నీ పాతాళానికి వెళ్ళేటువంటి మార్గాలు. ఎవరైతే ఇలాంటి పాపంలో ఉన్నాడో ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళరు, దేవుని రాజ్యానికి వెళ్ళరు. అందుకని దేవుని సంఘం ఎదుట ఇవి నిలవనేరవు. అందుకనే రక్షించబడ్డ వ్యక్తి ఎదుట ఒక లోభత్వం ఉండదు, దొంగతనం ఉండదు, అన్యాయం ఉండదు, మోసం ఉండదు. ఇవేవైతే ఉన్నాయో ఇవి తప్పించబడతాడు, ఇవి వాని ఎదుట నిలబడవు. రక్షించబడ్డ వ్యక్తి జీవితంలో ఒక అబద్ధం ఆడమంటే ఆడలేడు, ఇక తాగుతావురా అంటే తాగలేడు, ఈ మోసం చేస్తామంటే చేయలేడు, ఈ దొంగతనం చేస్తామంటే చేయలేడు. ఒకవేళ ఏదైనా బలవంతంగా మాట్లాడినా, కోప్పడ్డా, తిట్టినా, లేక ఏదైనా దేవునికి అసహ్యమైన కార్యం చేసినా దాన్ని తీసివేసుకునేంత వరకు వాని మనస్సాక్షి ఒప్పుకోదు. ఎంతో బాధపడతా ఉంటాం. అది మంచి మనస్సాక్షి విషయం. అందుకనే ఈ సమయంలో మనం ఏంటంటే విషయం ఏంటంటే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్తున్న మాట వినుగాక. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాక. వింటున్నావా? దేవుని సంఘముగా చెప్పుకుని మనం పాతాళ లోక ద్వారములు అంటే సైతాన్ యొక్క కార్యాలు, లేక ద్వారాలంటే ఇవన్నీ చెడు పనులు, ఈ నిర్జీవ క్రియలు. అందుకని అంటాడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కూడా మనకి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, పిరికివారు 21:8 ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అగ్నిగంధకములతో అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందు. ఇది రెండవ మరణం. దీన్ని నరకం అంట, నిత్య నరకం, పాతాళం. అందుకనే దేవుని బిడ్డలుగా ఎందుకు సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినాలంటే, వింటే మేలు పొందుతాం. వింటే దేవుని మాట వింటే, బైబిల్లో ఈ మాట గురించి మనం తలంచలేము. ఇప్పుడు సంఘములతో ఆత్మ చెప్తున్న మాట అంట. మొట్టమొదటిగా మనం చెప్పగలము, ఆదాము అమలు కూడా దేవుని మాట వినలేదు. ఈ పండు తింటే చచ్చిపోతాం అన్నారు, తిన్నారు. కాబట్టి వినని కారణాన్ని బట్టి మనకి స్థితి ఏర్పడింది. తదంతరం నోహావు గారు దేవుని మాట విన్నాడు. ఆ లోకము నుండి, ఆ పాపపేక ప్రజల్లో నుంచి తాను తన కుటుంబము రక్షించబడింది మాట విన్నందుకు. కొన్ని చెప్తున్నాను అక్కడక్కడ మాటలు. కొన్నిసార్లు మాట వినలేదు, సౌలు వినలేదు మాట, చెవి నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇట్లా బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. మాట వినకుండా నష్టపోయిన వాళ్ళు, మాట వింటే మేలు పొందేవారు. యేసు ప్రభువారు యోహాను సువార్త 5లో అంటాడు, 5:24, నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటినాడు. కాబట్టి ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆత్మ సంఘములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. వింటే ఏం చేయాలా? ఏదైతే మనకు చెప్పబడిందో ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనం పడిపోయి చెడిపోయి ఉన్నామో దాన్ని మనం సరి చేసుకోవలసిన వారు. అందుకనే ఈ యొక్క లవోదిక సంఘాన్ని గురించి చెప్తూ వచ్చినాడు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడివాడవు, దిగంబరుడు ఉన్నావని ఎరగకున్నాడు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఏది మనలో ఉన్నా కూడా మనం ఏం చేసుకోవాలంటే, 18వ వచనం ప్రకారము, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడినటువంటి వెండి, పుటము వేయబడినటువంటి బంగారం ఏం చూపిస్తుందంటే విశ్వాసాన్ని చూపిస్తుంది. కాబట్టి బైబిల్లో రాయబడి ఉంది, శిష్యులు అన్నారు, మా విశ్వాసం వృద్ధి పొందించుము అని. విశ్వాసం కోల్పోయే దినాల్లో ఉన్నామండి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనకు మొట్టమొదటి కావాల్సిందంటే విశ్వాసం. అందుకనే ఆ విశ్వాసాన్ని మనము వృద్ధి పొందించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. అందుకని ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నేను విశ్వాసం వస్తున్నాను కానీ అవిశ్వాసం లేకుండా నాకు సహాయం చేయమన్నాడు. మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుందాం. రెండవ విషయం ఏంటంటే నీ సిగ్గుని కనబడకున్నట్టు ధరించు తెల్లని వస్త్రములు అంట. పరిశుద్ధత, పవిత్రత, మనము పవిత్ర నీతి అటువంటి వస్త్రాలు, దీని గురించి చాలా ఉన్నాయి. యెషయా గ్రంథంలో రక్షణ వస్త్రమని, నీతి వస్త్రమని, స్తుతి వస్త్రమని, ఉల్లాస వస్త్రమని ఇవన్నీ రాయబడ్డాయి. కాబట్టి మనం ఏం ధరించుకోవాలి? ఏది పోగొట్టుకోవాలంటే దిగంబరత్వం అంటే పాప జీవితం, చెడు జీవితం తొలగించుకొని పరిశుద్ధమైన ఇలాంటి వస్త్ర జీవితం అంటే ఇట్లాంటి క్రియలు మనము ధరించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం.
అంతేకాదు నీ కన్నులకు కాటుక దృష్టి కలుగునట్లంటే కాటుక దేని చూపిస్తుంది? కళ్ళను పొరలు తీసేస్తా ఉంది. దేన్ని అంటే ఆత్మ, దేవుని ఆత్మకు సూచనగా ఉంది. అవిశ్వాసం అంటే వారి మనోనేత్రాన్ని ఈ లోక సమైన దేవత గుడితనం కలగజేసింది. అందును బట్టి ఆ గుడితనం నుంచి ఆ పొరలు రాలిపోవాలంటే దేవుడు ఆత్మనిచ్చినాడు. మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించమని. పరిశుద్ధాత్మ యొక్క వరము పరిశుద్ధాత్మలోనికి వచ్చినప్పుడు ఈ పొరలన్నింటినీ కూడా తొలగించబడి చక్కగా దృష్టి, మంచి ఆత్మీయ దృష్టి మనం కలిగి ఉండగలం. కాబట్టి ఈ మాటలు ఏమిటంటే మా ప్రియమైనటువంటి వారందరూ చెప్పే మాట ఏంటంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటావా? వింటే మేలు. ఎక్కడ మనము పడిపోయినాము, ఎక్కడ దేవుని మాట వినకుండా అవిధేయులమైన చూసినాం. సంఘము యొక్క విలువ ఏందో, సంఘం పాతాలలో ఒక ద్వారము నిలబడమని. పాతాలను వేరు ద్వారాలు ఏంటంటే పాపపు జీవితం. ఆ యొక్క విషయాలన్నీ కూడా ఆ దారులే ఎక్కడికి పోవడానికి. వాటి నుంచి మనము తప్పించబడాలి, ఎదిరించాలి. జయించేవాడు అంటాడు, అది కూడా 7 సార్లు ఉంది. జయించేవాడు దేన్ని? పాపమును, మోసమును, అబద్ధమును, అన్యాయమును జయించే జీవితం 7 సార్లు ఆ మాట ఉంటుంది. ఇది కూడా 7 సార్లు ఉంటుంది ఆత్మ చెప్తున్న మాటను. అది కూడా జయించేవానికి ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క రీతంగా ఇస్తానన్నాడు. కాబట్టి ఈ మాటలు ఏంటంటే మనం కూడా పాపం నుండి జయం, సంఘం యొక్క విలువ, రేపు సంఘం ప్రభు దగ్గర నిలబడాలా, భర్త కొరకు అలంకరించబడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉండాలి. అందుకనే ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని దేవుని సంఘముగా దేవుని మాటలు విని ఎక్కడ మనము సరి చేసుకోవాలో, దేవుని దగ్గరికి వెళ్లకుండా ఎక్కడ మనం దూరంగా ఉంటున్నామో వాటిని గ్రహించి మాట వింటే క్షేమము, మేలు. కొన్నిసార్లు బైబిల్లో దావీదు చేసినాడు దేవునికి ఎంతో దూరంగా. నాతాను ద్వారా చెప్పబడినటువంటి మాటను విన్నాడు. ఈరోజు మనకెంతో మాదిరికరమైన వాడు. సౌలు వినలేదు, ఆదాము వినలేదు. ఇట్లా మనకు బైబిల్లో కనబడతారు. అందుకనే ఈ మాటలు వినేటువంటి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో సంఘముగా మనం ఎరిగి జీవితంలో ఆయన మాటకు లోబడి ఆయన రాకడకు సిద్ధపడదాము. ఆయన దగ్గర నిలబడే వారంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, విన్నటువంటి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. భవిష్యత్తు కొరకు కృప చూపమని యేసునామమున ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయండి మనందరికీ ఇప్పుడు ఎలా సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మా ప్రియులందరికీ.